హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. రిప్పన్ స్వామి ఇది ఒక కన్నడ క్రైమ్ థ్రిల్లర్. ఈ మధ్యనే ఆహాలో రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయింది. ఇక కన్నడ హీరో విజయ్ రాఘవేంద్ర మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన సినిమా ఇది. ఇక ఈ సినిమాకు డైరెక్షన్ వహించింది కిషోర్ గారు. అలాగే ఈ సినిమాకి శామ్యుల్ మెయిన్ మ్యూజిక్ని ఇచ్చారు. ఇక అశ్విని చంద్రశేఖర్, యమునా శ్రీనిధి, ప్రకాష్ తుమినాడు మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన సినిమా. అంతా కన్నడ యాక్టర్లు కాబట్టి ప్రతి ఒక్కరు మనకు కొత్తగానే ఉంటారు, తెలిసిన వాళ్ళు అంటూ ఎవరు లేరు. ఇక ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికి వస్తే, మల్నాడు అనే ప్రాంతంలో రిప్పన్ అనే వ్యక్తి ఆ ఊరిలో ఉన్న చిన్నపిల్లలతో అయితేనేమి అమ్మాయిలతో అయితేనేమి మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. అయితే మన హీరో అతన్ని చంపేస్తాడు. అతన్ని చంపినప్పటి నుంచి మన హీరో రిప్పన్ స్వామిగా మారుతాడు. రిప్పన్ స్వామికి చదువు పెద్దగా అబ్బి ఉండదు. ఇక తను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటూ ఇక తన బిజినెస్తో సంతోషంగా తన ఊర్లోనే లైఫ్ జీవిస్తూ ఉంటాడు. ఇక తనకు గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. ఇక వీళ్ళిద్దరు బాగా కలిసి తిరుగుతూ లైఫ్ను బాగా మన హీరో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే మన హీరోకి సంతోష్ అనే ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండు కొన్ని రోజులకి సడన్గా కనిపించకుండా మాయమైపోతాడు. ఇక అతను కనిపించకుండా పోవడానికి కారణం ఎవరు? మన రిప్పన్ స్వామి ఏమైనా తన ఫ్రెండ్ను చంపేశాడా, లేదంటే సంతోష్ సూసైడ్ చేసుకున్నాడా, అసలు ఎందుకు మిస్ అయ్యాడు, ఏం జరిగింది అనేది అసలు దాని వెనుకున్న మిస్టరీ ఏంటి అనేదే ఈ సినిమా స్టోరీ లైన్. సినిమా కొద్దిగా స్లోగా స్టార్ట్ అవుతుంది. ఇక స్లోగా స్టార్ట్ అయ్యి అలా అలా ముందరికి వెళ్తుంది. మొత్తం పల్లెటూరు బ్యాక్డ్రాప్లో షూట్ చేశారు. మొత్తం న్యాచురల్గా ఉండగానే ఆ విజువల్స్ మాత్రం సూపర్గా అనిపిస్తాయి ఈ సినిమాకు. అది చాలా ప్లస్ పాయింట్గా అనుకోవచ్చు. వాటితో ఇంకా మనల్ని ఇంప్రెస్ చేసేస్తారు ఆ విజువల్స్తోనే. ఇక రాఘవేంద్ర కూడా తన యాక్టింగ్తో అలాగే తన బాడీ లాంగ్వేజ్తో అసలు సూపర్గానే యాక్టింగ్ చేశారు. ఈ సినిమాకు ఆయన యాక్టింగే చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే హీరోయిన్గా నటించిన ఆమె కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. ఆ పాత్రకు కరెక్ట్గా సెట్ అయ్యిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో మంచి ట్విస్ట్ ఉంటుంది, అది చాలా అదిరిపోతుంది. ఇక సంతోష్ క్యారెక్టర్ కూడా ఉన్నంతలో చాలా బాగా చేశారు. సంతోష్ క్యారెక్టర్ లెంత్ తక్కువైనప్పటికీ బాగా పర్ఫామ్ చేశాడు. ఇక సంతోష్ క్యారెక్టర్ చుట్టే సినిమా మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఇక అలాగే మన హీరో ఫ్రెండ్గా చేసిన కుమార్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఇక ఒక ఆవిడ పోలీస్ ఆఫీసర్ లాగా ఉంటుంది. అసలు ఆమె ఆ పోలీస్ ఆఫీసర్కు సెట్ అవ్వలేదు. ఎట్లా అంటే ఒక అస్థిపంజరానికి ఏదో పోలీసు యూనిఫామ్ వేసినట్టుగా ఉంటుంది. అంత సన్నగా ఉంది ఆమెకు ఆ యూనిఫామ్ వేశారు. అసలు అది సెట్ అవ్వలేదు బొత్తిగా. ఇక ఈ సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ను మెయిన్గా బేస్ చేసుకొని ప్రతిదీ సెకండ్ హాఫ్లో మెయిన్ రీల్ పోషిస్తాయి. ఈ సినిమా క్యారెక్టర్లు మొత్తం స్టోరీ మొత్తము లేయర్ బై లేయర్ ట్విస్ట్లతో ముందరికి తీసుకెళ్తారు డైరెక్టర్. అసలు చాలా బాగా స్టోరీ రాసుకున్నారు. ఇంకాస్త ఇంప్రూవ్ చేసుకొని ఉండింటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఉండేది. కన్నడలో మంచి ఒక యావరేజ్ హిట్ అయింది. పెట్టిన పెట్టుబడి కంటే సుమారు 2-3 కోట్లు ప్రాఫిటే అందుకున్నాడు. ఇక నాకైతే సినిమా పర్లేదు, బాగానే ఉంది అనిపించింది. చూడొచ్చు భయ్య. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లరు, మరీ అంత థ్రిల్లింగ్ లేకున్నా కానీ బాగానే ఉంది సినిమా. ఒక టైంపాస్ కోసం 1-2 సార్లు చూడొచ్చని అనిపిస్తుంది. నాకు మరీ అంత తీసి పారేసేంత అయితే అనిపించలేదు. ఏమంటే యాక్టర్స్ అంతా కొత్త వాళ్ళు కాబట్టి కొద్దిగా తెలియని వాళ్ళు ఉన్నందుకు కొద్దిగా మరీ అంత మైండ్కి ఎక్కలేదు. కానీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండింటే చాలా హిట్ అనిపించే సినిమా మాదిరే ఉంది. స్టోరీ లైన్ పరంగా అయితే చాలా బాగుంది. టేకింగ్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఎంతలో కావాలనో అంతలోనే, మరీ ఓవర్గా లేకుండా మరీ డల్గా లేకుండా. ఇక యాక్టర్స్ చాలా ప్లస్ పాయింట్గా అనుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఆ క్యారెక్టర్లకు న్యాయం చేశారనే చెప్పచ్చు. మూవీ అయితే బాగానే ఉంది, నాకైతే నచ్చింది. ఎవరైనా ఈ మూవీ చూసిన వాళ్ళు ఉంటే వీలైతే మన ఛానల్ వీడియో చూస్తున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే వ్యూవర్స్కు కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది, చూడాలన్నా వద్దా అనేసి. ఇక నేనైతే చూడమనే సజెషన్ చేస్తున్నా. 1 to 2 టైమ్స్ వాచ్ చేయొచ్చు, ఎందుకంటే సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి బాగానే అనిపించింది. ఇక ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ 5కు 3.2 ఇస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.